మేము ఈ బ్యూటిఫుల్ టులిప్ ఫామ్ చూడడానికి వచ్చామండి. స్టీవ్, నేను, మమ్మీ ఇంకా తారక్. దాంతోపాటు దీని నుండి ఒక 4 minute డ్రైవ్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కాఫీ షాప్ కూడా వచ్చాము. మీతో ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటాను. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని. మై హస్బెండ్ స్టీవ్ ఇస్ అన్ అమెరికన్. మేము విస్కాన్సిన్ అనే స్టేట్లో ఉంటాము. యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము కాఫీ షాప్కి వెళ్ళాము, కానీ మీకు నేను టులిప్ ఫామ్ చూపిస్తాను. ఎందుకంటే ఐ నో అంత బ్యూటిఫుల్గా ఉన్న టులిప్స్ని చూడాలి అని అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. దాన్ని నేను లాస్ట్ వరకు ఆపను. సో ఫస్ట్ అది చూపిస్తాను. ఫామ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం పర్ పర్సన్కి $15 పే చేయాలి. చిన్నపిల్లలకి ఫ్రీ, అండర్ 12 years. సో ఇక్కడ పే చేయడానికి వచ్చాను. ఎదురుగా ట్రక్ కనిపిస్తుంది కదా, అది ఫుడ్ ట్రక్ అనమాట. సో ఫుడ్ ఉంది అండ్ ఇక్కడ ఆడుకోవచ్చు. పిల్లలు అక్కడ స్వింగ్ ఆడుకుంటున్నారు. అండ్ హియర్ వి గో, ఇక్కడ ఉంది ఆ బ్యూటిఫుల్ ఫామ్. ఇంత పెద్ద ఫామ్లో నువ్వు టికెట్ పే చేసావో లేదో ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటున్నారా? తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక బ్యాండ్ ఇస్తారు, మన చేతికి అది వేసుకోవాలన్నమాట. సో మనీ పే చేసిన వాళ్ళకే అది. మనం కావాలంటే టులిప్ని కట్ చేసి కూడా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ అవి ఇక్కడ నుంచి కట్ చేయలేము. పక్కనే బెడ్స్ వేసి ఉన్నారు, అక్కడ నుంచి తీసుకోవాలి. దానికి పర్ పర్సన్ $10 ఎక్స్ట్రా పే చేయాలి. చూస్తున్నారు కదా, అక్కడ అందరు కట్ చేసుకుంటున్నారు. బెడ్స్ లాగా ఉన్నాయి అక్కడ నుండి. మీరు ఈ ఫ్లేవర్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? అంటే లైఫ్లో, అది టీవీలో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? నాకు గుర్తుంది, నేను చూసింది వెంకటేష్ గారి సాంగ్ ఉంది కదా, కొత్తగా ఉందిలే అన్న సాంగ్, దానిలో చూశాను. అప్పటి నుంచి ఏంటివి ఎక్కడుంటాయి, ఎప్పటికైనా చూడాలి అనేది చాలా స్ట్రాంగ్గా ఉండింది నాకు. సో ఫైనలీ ఫస్ట్ టైం టులిప్ ఫామ్కి నేను 2020లో అనుకుంటా, 2021, ఐ డోంట్ రిమెంబర్, లాక్డౌన్ టైంలో వెళ్ళాను. అసలుకి ఐ వాజ్ మైండ్ బ్లోన్. అప్పుడు న్యూ జెర్సీలో ఉన్నాను. న్యూ జెర్సీలో ఉన్న టులిప్ ఫామ్కి వెళ్ళాను. అది ఇంకా పెద్దది, చాలా పెద్దది. అక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్స్ అయితే ఓ గాడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, తారక్తో ఫస్ట్ టైం ఇలా టులిప్ ఫామ్కి రావడం చాలా చాలా బాగా అనిపించింది. మా బుడ్డోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. అస్సలకి ఉండడు, వెళ్ళిపోతున్నాడు ఆయన, నాదే రాజ్యం అన్నట్టు ఫుల్ నడిచేస్తూ. యాక్చువల్గా పిక్చర్స్ తీసాను తారక్వి. ఇటు సైడ్ ఏమో పింక్ కలర్ ఉన్నాయి, ఇంతకు ముందేమో ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అంటే చాలా బాగుంది అంటే అప్పటి వరకు మాకు చలి కదా, ఆ వీక్ మొత్తం ఆన్ అండ్ ఆఫ్. ఒకరోజు చల్లగా ఉంటే ఒకరోజు నార్మల్గా ఉండింది. ఈ పర్టికులర్ రోజు కొంచెం ఎండగా ఉండింది అనమాట. సో మన ఇండియన్ వెదర్ ఉండింది. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మనం ఇక్కడ ఫ్లవర్స్తో ఫొటోస్ దిగి వచ్చి ఇక్కడ లైవ్ మ్యూజిక్లో చిల్ కూడా అవ్వచ్చు. ఖాళీగా కూర్చోకుండా పెయింటింగ్ చేసుకుంటూ మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. యాజ్ యూ కెన్ సీ అక్కడ అంతా పెయింట్ చేసుకోవడానికి స్టఫ్ వాళ్ళే ఇచ్చారు. సో ఇట్స్ ఇంక్లూడెడ్ అనమాట. మనం పే చేసే $15లోనే యూ కెన్ ఎంజాయ్ ద లైవ్ మ్యూజిక్ అండ్ పెయింటింగ్ చేయొచ్చు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీతో వచ్చి మంచిగా పిక్నిక్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి కొనుక్కోవచ్చు. పెయింట్ చేసుకోవడానికి బ్రషెస్ అండ్ వాటర్ ఫిల్ చేసుకోవడానికి కప్, ఇంకా పేపర్ మీద ఆల్రెడీ పెయింట్ వేసి వాళ్ళే ఇచ్చేస్తారు. నేను సింపుల్గా రెయిన్బో డిజైన్ చేద్దామని అనుకున్నాను. సో ఇలా వచ్చింది నాది. Steve, don't want to paint? Just a little. Mommy, and Steve ki. Or you can do after I'm done. Who's gonna take care of it? తారక్ అయితే వాటిని లాగేయడం, పీకేయడం, నేను పెయింట్ చేస్తుంటే స్టీవ్ బాబుని చూసుకుంటున్నాడు. నాది అయిన తర్వాత నేను బాబుని చూసుకుంటే అప్పుడు స్టీవ్ పెయింట్ చేస్తాడు. సో నా ఈ సింపుల్ డిజైన్ ఇలా వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టీవ్ ఏం చేశాడో, స్టీవ్ వేసిన సమోసా డిజైన్స్ మీకు చూపిస్తాను. దాని సమోసా డిజైన్స్ అనే అంటాను, ఎందుకంటే అవి అలానే ఉన్నాయి. మా ముగ్గురులో ఎవరైనా కొంచెం యూస్ఫుల్ వేశారు అంటే అది మా మమ్మీనే వేశారు. చూపిస్తాను అది కూడా. సో ఫైనలీ నేను వేసిన కళాఖండం ఇలా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్.
మా మమ్మీ వేసిన పెయింట్ చూడండి, తారక్ పేరుని రాశారు ప్రతి కలర్తో ఒక్కొక్క ఆల్ఫబెట్. ఇంకా స్టార్స్ వేద్దాం అనుకున్నారు కానీ మా బుడ్డోడితో అవ్వలేదు మాకు. తారక్ ఎంజాయ్ చేశాడు, ఎట్ ద సేమ్ టైం టైర్డ్ కూడా అయిపోయాడు. బుడ్డి బాబు కదా, ఇంతసేపు లైక్ బయట ఉండలేదు. ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక 1 hour, సో 1 hour డ్రైవ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ట్యూలిప్ ఫామ్లో బ్యూటిఫుల్గా ఇలా స్పెండ్ చేసాము. ఇట్ వాజ్ రియలీ నైస్, చాలా బాగుంది. మీరు కుదిరితే మీకు దగ్గరలో ఉంటే డెఫినెట్గా వెళ్ళండి. మేము వెళ్ళిన ఫామ్ పేరు ఫ్లోరా ఫీల్డ్స్, అది విస్కాన్సిన్లో కోలర్ అనే సిటీలో ఉంది. ఇప్పుడు మేము వెళ్ళిన కాఫీ షాప్ గురించి చెప్తాను. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు విస్కాన్సిన్లో వేరే సిటీకి వచ్చాము. ఇది యాక్చువల్లీ విలేజ్ అనమాట. సో ఇక్కడ టులిప్ ఫార్మ్స్ చూడడానికి వచ్చాము. దానికంటే ముందు ఒక కాఫీ షాప్ని ఇక్కడ కొంచెం ఫేమస్ అనమాట, దాన్ని చూద్దామని వచ్చాం. చాలా పెద్ద క్లబ్ హౌస్ లోపల ఉంది ఆ కాఫీ షాప్. తారక్, ఈ ఎండకి నేను మా మమ్మీ పిట్టల దొరలాగా రెడీ అయ్యాము, లేకపోతే కష్టం. మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది చాలా పెద్ద కాంప్లెక్స్, యాక్చువల్లీ చాలా పెద్ద క్లబ్ హౌస్ లాగా ఉంది. దాని లోపల ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఆ కాఫీ షాప్కి వెళ్తాం. అసలుకి ఎంత బాగుంటుంది తెలుసా ఆ కాఫీ షాప్. కాఫీ షాప్ లోపలికి వెళ్ళాలి అంటే ఫస్ట్ క్లబ్ హౌస్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ఇదంతా నడుచుకుంటూ వెళ్తే ఫైనలీ ఆ కాఫీ షాప్ వస్తుంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫుల్ టులిప్ ప్లాంట్స్ వేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం అక్కడికే. వావ్, ఇది కూడా కాఫీ షాపే అన్నమాట. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ కాఫీ షాప్ లాంచ్. చూడండి ఎంత బాగుందో. ఇదంతా బయటనే, ఇంకా లోపలికి వెళ్ళలేదు. సి ఎండ నాన్న, ఎండ. మా మమ్మీ తారక్ ఎండ పడకుండా, తారకేమో అసలు లెక్క చేయట్లేదు. ఎండ లేదు, వాన లేదు. అసలుకి ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఇదంతా క్లబ్ హౌస్లో పార్టే అండి. యాక్చువల్గా ఇది ఒక 5 star హోటల్. సో మీరు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇదంతా యాక్సెస్ ఉంటుంది, కాఫీ షాప్ అంతా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఉట్టి కాఫీ షాప్ కూడా వచ్చి మీరు చిల్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఈ కాఫీ షాప్ ఏరియా చుట్టూ ఈ పాటియో ఏరియా ఉందన్నమాట. సో అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. సే బాయ్ బాయ్. హాయ్ చెప్పాడు వాళ్ళకి. Really? You should say bye to them, Nana. Bye. That's very sweet. No, yes, we behave like sisters at this point. It's very lucky when you. మీకు ఈ పర్పుల్ వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి దొరికితే మాత్రం డెఫినెట్గా వేసుకోండి మీ ఇంట్లో. ఎంత బ్యూటిఫుల్ స్మెల్ ఉంది తెలుసా అది. Go. Let's go inside. Hi, Tarak. Say hi to Mom. Mommy say. Hey. Let's go inside. Somebody's coming out, Mommy. Hi.
కాఫీ షాప్ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం గ్లాస్, 3 sides ఇదే గ్లాస్ అన్నమాట, పెయింట్ చేసున్నారు. కానీ ఒక్క సైడ్ మాత్రం మిర్రర్ ఉంది. కానీ ఆ మిర్రర్లో కూడా ఇదే రిఫ్లెక్ట్ అవుతూ 4 sides గ్లాస్ ఉన్నట్టే ఉంది. టీవీకి ఎదురుగా మిర్రర్ ఉంది, చాలా పెద్ద మిర్రర్. దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యి అది కూడా మీకు గ్లాస్ వాల్ లాగా కనిపిస్తుంది చూడండి. అది యాక్చువల్గా మిర్రర్. నేను ఆల్మోస్ట్ 1 year నుంచి ఇక్కడ రావాలనుకుంటున్నాను. కానీ లక్కీగా ఈసారి టులిప్ ఫామ్ కూడా దాని పక్కనే ఉండడం, ఇది టులిప్ సీజన్ అవ్వడం, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక్కసారి 1 hour డ్రైవ్ చేసుకుంటూ వచ్చినందుకు అట్లీస్ట్ అది వర్త్ ఉండాలి కదా. సో టోటలీ వర్త్ వర్మ అన్నట్టు కాఫీ షాప్, టులిప్ ఫాము. అండ్ ఐ గాట్ టు నో ఈ కాఫీ షాప్ ఈ క్లబ్ హౌస్లో ఉంది అని నాకు తెలీదు ఇక్కడికి వచ్చే వరకు. సో అది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైనా బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడికే రావాలి, అంత బాగుంది ప్లేస్. మా వాళ్ళ కోసం ఇంకా నేను ఫుడ్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఆ రోజు వీకెండ్ కాబట్టి చాలామంది టులిప్ ఫామ్ నుంచి ఇటు రావడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం. మాకు పెద్ద టేబుల్ దొరకలేదు ఫస్ట్. సో 2 సీటింగ్ టేబుల్స్ దొరికాయి. సో మమ్మీ ఒక టేబుల్లో తారక్ని పెట్టుకొని ఉంటే నేను స్టీవ్ ఇంకో పక్కనే టేబుల్లో ఉన్నాం. సో స్టీవ్ వచ్చి నాకేమొద్దు, జస్ట్ ఏమైనా తాగుతా అన్నాడు. బికాస్ తనకి ఆ రోజు కొంచెం ఫీవరిష్ ఇంకా జలుబు కూడా ఉన్నింది. ఇంకా నేనేమో ఆల్మండ్ క్రోసాంట్, ఇక్కడికి వచ్చి ఆల్మండ్ క్రోసాంట్ తీసుకోకుండా ఎలా ఉంటాను. సో మీరు ఎప్పుడైనా ఏదైనా కొత్త ప్లేస్లో ట్రై చేస్తే ఆల్మండ్ క్రోసాంట్ తీసుకోండి. ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్. మనకి ఎక్కడికి వెళ్ళినా రవ్వ దోశ విల్ నాట్ డిసప్పాయింట్ అనేది ఉంటుంది కదా. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఏది బాగలేకపోయినా రవ్వ దోశ మాత్రం బాగుంటుంది. అలానే ఇలాంటి క్రోసాన్స్ ఆర్ ఇలాంటి అమెరికన్ బేకరీస్కి వెళ్ళినప్పుడు ఆల్మండ్ క్రోసాంట్ అలాగనమాట, డిసప్పాయింట్ చేయదు. సో నేను అది తీసుకున్నాను. మమ్మీ ఇంకా కాఫీ ఇంకా సమ్ అదర్ పేస్ట్రీ తీసుకున్నారు. ఫుడ్ చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ ఐ జస్ట్ లవ్ ద హోల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆర్డర్ చేయడం కానీ, కాఫీ షాప్ రావడం. తారక్ చూడండి అసలుకి ఆ గ్లాస్ని అంతా టచ్ చేసేస్తూ హీ వాజ్ ఎంజాయింగ్. కానీ తనకి ఫస్ట్ టైం కదా ఇలాంటివి చూడడం. మనము వేరే ప్లేస్లో అన్నా ఇలాంటివి చూసుంటాము, తనకి ప్రపంచంలో అన్నీ కొత్తవే కదా. సో ఏది కనిపించినా తాకాలి, దాన్ని షేక్ చేయాలి అనే ఇదిలోనే తన బ్రెయిన్ అలా ఉంది. బేసికల్గా తన ఏజ్ కూడా అలాంటిది కదా, ఎక్స్ప్లోర్ చేయడం, తెలుసుకోవడానికి ట్రై చేయడం, ఏదైనా కింద పడేసి ఆ సౌండ్ ఎలా వస్తుంది అని చూడడం. అదే ప్రాసెస్లో ఏదైనా ప్లగ్లు కనిపిస్తే వెళ్ళి వేళ్ళు పెట్టడం, ఇలాంటివి కూడా చేస్తున్నాడు. సో దాని నుంచి కాపాడుకుంటున్నాం. ఫైనలీ మా ఫుడ్ ఆల్మండ్ క్రోసాంట్ చూడండి ఎంత బాగుందో. సో చూడండి చైర్ ఎక్కాడు, ఎక్కితే ఓకే, ఎక్కి ఎగడ్డం, ఎగిరి సైడ్లో నుంచి కింద పడిపోతే. సో ఇంట్లో కూడా అదే భయం అనమాట. ఫైనలీ మా ఫుడ్ వచ్చింది. మా ఫుడ్ వచ్చే లోపల స్టీవ్ కొంచెం తన డ్రింక్ తాగాడు అండ్ హీస్ జస్ట్ రిలాక్సింగ్. పాపం 1 hour డ్రైవ్ చేశాడు కదా. దీని తర్వాత మళ్ళీ మేము టులిప్ ఫామ్ కూడా వెళ్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ ఆ టోపీలు పెట్టుకొని పిట్టల దొరలాగా ఎంటర్ అయ్యాం కదా, అది ఫస్ట్ అనమాట. తర్వాత కాఫీ షాప్కి వచ్చి అక్కడ నుంచి వీ వెంట్ టు ద టులిప్ ఫామ్. అసలుకి సీలింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఈ ప్లేస్లో ఆ లైట్స్ కానీ, ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు విస్కాన్సన్కి దగ్గరలో ఉంటే డెఫినెట్గా రండి. బట్ మీరు ఇండియాలో ఉంటే నేను చూపించే వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ స్టీవ్తో పాటియో ఏరియాకి వచ్చాము. ఆ టులిప్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది టులిప్ ఫామ్ కాదు, వీఆర్ స్టిల్ ఇన్ దట్ 5-star హోటల్. నో తారక్, తారక్ నో, కమ్ బ్యాక్. హే I was freaking out. Yeah, like we're climbing it and ఎత్తుకో మమ్మీ అయితే. మా ఈ క్యూట్ మూమెంట్ని మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఐ హోప్ యూ లైక్ దట్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరందరూ జాగ్రత్త. God bless all of you. God bless America. Jai Hind. But they can stay also.